ఈరోజు మనతో పాటు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుంటూరు ఈ కాలేజీ నుండి త్రిబులి హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ విభాగం నుంచి కె దీపిక గారు మనతో పాటు ఉన్నారు. కొత్తగా చేరే హిందూ కాలేజీల విద్యార్థులకు లేదా ఇతర బ్రాంచ్ల విద్యార్థులకు ఈ కాలేజీ యొక్క వాతావరణం, త్రిబులి ఎంచుకున్న విద్యార్థులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు దీపిక గారిని అడిగారు. నమస్కారం మేడం, మీ కెరీర్ గురించి ఒకసారి మీ అనుభవం చెప్పండి. ఎలక్ట్రికల్ హెచ్ఓడిని. సో ఈ హిందూ కాలేజ్ నుంచి నేను 1 ఇయర్గా వర్క్ చేస్తున్నానండి. సో నాకు 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మా ఫ్యాకల్టీ కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పిహెచ్డీస్ చేసిన ఫ్యాకల్టీ. సో నేను ఈ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే సో ఇక్కడ మమ్మల్ని ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, సో పిల్లల్ని చూసే విధానాన్ని కానీ, సో మా మేనేజ్మెంట్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. మీరు హెచ్ఓడిగా హిందూ ఫార్మసీ కాలేజీలో త్రిబులి, ఇక్కడ చెప్పాల్సిందంటే త్రిబులి ఎందుకు ఎంచుకోవాలి, దాంట్లో ఉపాధి అవకాశాలు ఏమన్నా? ట్రిప్లీ ఎందుకు ఎంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ అండి, జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఏఈస్, ఏఎల్పీస్. అంటే సిఎస్సికి ఓన్లీ సాఫ్ట్వేర్ సైడు, ఈసీఈ తీసుకుంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, కానీ ట్రిప్లీ తీసుకుంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ప్లస్ ఈసీకి కూడా వెళ్ళలేని కంపెనీస్కి, ఇండస్ట్రీస్కి ట్రిప్లీ చదివిన వాళ్ళు వెళ్ళొచ్చు. సో ట్రిప్లీలో వచ్చేటప్పుడు బిహెచ్ఈఎల్, బిఈఎల్ ఇవన్నీ మనకి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాయి. సో ఖచ్చితంగా ఏఎల్పికి ఫస్ట్ ట్రిప్లీ చదివిన స్టూడెంట్ని పిక్ చేసుకుంటారు. సో ఈవెన్ డిప్లొమా చదివిన ట్రిప్లీ ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. సో అవేర్నెస్ లేని స్టూడెంట్ ఏంటంటే ట్రిప్లీ చదివితే ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబుల్. మిగిలిన సిఎస్సి లేదంటే ఈసీఈ బ్రాంచ్తో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ జాబ్స్కి ముందు ట్రిప్లీ బ్రాంచ్ని తీసుకుంటారు. మేడం, ఇప్పుడు త్రిబులి చేసిన విద్యార్థులకి ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్స్లో ఏమైనా ఉపాధి అవకాశాలు ఉన్నాయండి. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు సిఎస్సి వాళ్ళు ఓన్లీ సాఫ్ట్వేర్, ట్రిప్లీ సాఫ్ట్వేర్ ప్లస్ ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు. సో ఎటైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయొచ్చు, ఇండస్ట్రీస్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉందండి, ఎలక్ట్రానిక్స్ ఈసీఈ ట్రిప్లీ ఇద్దరు వెళ్ళొచ్చు. కానీ జేఈస్కి మాత్రం, ఏఎల్పీస్కి మాత్రం ట్రిప్లీ వాళ్ళనే ముందు తీసుకుంటారండి. గవర్నమెంట్ జాబ్స్కి ముందు ప్రయారిటీ ట్రిప్లీకి ఇస్తారు. మీరు చెప్పిన బాగా నేను అంటుంది, ఎలాంటి ఆర్గనైజేషన్స్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు అంటే కొన్ని కంపెనీల పేర్లు, అంటే ఎలాంటి కంపెనీలు? ఇప్పుడు సిఎస్సి చదివిన వాళ్ళని, గూగుల్ అని ఇట్లా ఉంటాయి. ఇట్లాగా ప్రత్యేకంగా ఈ త్రిబులి ఎంచుకున్న విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకు ఈ కంపెనీలు వాళ్ళు తీసుకునే అవకాశం ఉందని ముందే ప్రిపేర్ అయ్యి జాయిన్ అవుతారు కదా, అలాంటి కంపెనీలు ఏమన్నా మీరు చెప్పారు? ఏపీ ట్రాన్స్కో, జెన్కో ఇవి అన్నిటికీ ట్రిప్లీ వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఎమెరాన్ బ్యాటరీస్ ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలోనూ ట్రిప్లీ వాళ్ళని ముందు ప్రిఫర్ చేస్తారు. సో ఇవి డిఫరెంట్ కంపెనీస్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్, సపోజ్ ఎల్ఈడీస్, ఇప్పుడు ప్రజెంట్ డేస్లో మనకి ప్రతి ఒక్క చిన్న పార్ట్ ట్రిప్లీకి సంబంధించింది. స్విచ్చెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, సో ఫ్యాన్స్లో తిరిగే మోటార్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ పంప్స్ ఉందండి. సో కుమార్ పంప్స్ మోటార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఇలాంటి కంపెనీస్, ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్, ఎమెరాన్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్కి, బ్యాటరీస్కి యూజ్ చేస్తాము. సో ఇలాంటి కంపెనీస్లో ట్రిప్లీ కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్స్ అనేవి ఉంటాయి. సో ట్రిప్లీ చదవడం వల్ల ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి. సో కమింగ్ డేస్లో మనకి ఫ్యూయల్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ట్రెండింగ్ వచ్చేటప్పటికి ఎలక్ట్రికల్ వెహికల్స్. సో మా కాలేజ్లో ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్ని మేము ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నాము రీసెంట్గా. సో మేము కాలేజ్లో ప్రాజెక్ట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో చేస్తామండి. సో క్లాసెస్ అనేవి ఇక్కడ కాలేజ్లో క్లాసెస్ అనేవి మనం థియరిటికల్గా చెప్తాము. సో ల్యాబ్స్ వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా చేపిస్తాము. సో ప్రాక్టికల్గా చేసినప్పుడు ఆ స్టూడెంట్ ఎలా ఉంటారంటే థియరిటికల్గా వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. అదే ఫిజికల్గా తనంతట తాను చేస్తే తనకి మైండ్లో అనేది రిజిస్టర్ అయిపోతుంది. సో ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రాజెక్ట్స్ అనేవి చేస్తారు.
సో ప్రాజెక్ట్స్ కోసం మా మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తుందండి. సో ఫైనాన్షియల్గా కానీ లేదంటే కౌన్సిలింగ్ పరంగా కానీ. సో దట్స్ ఇట్ సార్. రీసెంట్గా మా కాలేజ్లో టెక్ ఫెస్ట్ జరిగిందండి. దాంట్లో మా పిల్లలు కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. సో ఏంటంటే కార్ని కంట్రోల్ చేస్తారండి వితౌట్ ఎలక్ట్రిసిటీ. ఇన్పుట్ ఎలక్ట్రిసిటీ తీసుకోకుండా మ్యాగ్నెటిజంని యూస్ చేసి సో కార్ని ఫోన్ నుంచే కంట్రోల్ చేశారండి. సో ఎప్పుడైతే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుందో ఆ కార్ అనేది ఛార్జ్ అవుతుంది. సో మనం ఎంతసేపు అయినా దాన్ని యూస్ చేసుకోవచ్చు. అంటే కమింగ్ డేస్లో ఏంటంటే థర్మల్ పవర్ అనేది తగ్గిపోతుంది. సో మన హీట్ ప్రొడ్యూస్ చేయటం కానీ ఎలక్ట్రిసిటీ అనేది మనకి కోల్ మైన్స్ నుంచి తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ వేస్లో మనం ఎలక్ట్రిసిటీ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ సోలార్ ప్యానల్స్, మనకి సన్ నుంచి మనం ఏంటంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, విండ్ నుంచి ప్రొడ్యూస్ చేయొచ్చు. అంటే మన నేచురల్ సోర్సెస్ నుంచే మనం ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. సో వాటి నుంచి మనకి ఇన్నోవేటివ్గా ఐడియాస్ తీసుకొని మా స్టూడెంట్స్ అనేవి ప్రాజెక్ట్స్ చేశారండి. టెక్ ఫెస్ట్లో విన్నర్గా ప్రాజెక్ట్ అనేది ఉందండి. బయట కాలేజెస్లో టెక్ ఫెస్ట్కి కూడా మా పిల్లలు ప్రాజెక్ట్స్ అనేవి తీసుకువెళ్ళారు. సో దాంట్లో కూడా వాళ్ళు విన్నర్స్గా కొన్ని వాటిల్లో పార్టిసిపేషన్స్కి సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారండి. సో మేము ప్రాజెక్ట్స్లో వచ్చిన ప్రతి స్టూడెంట్ని మేము ఎంకరేజ్ చేస్తాము. సో అన్ని విధాలుగా మేము హెల్ప్ చేస్తామండి. మాతో పాటు అంటే ఎలక్ట్రికల్ వెహికల్కి మాతో పాటు నాగాంజనేయులు సార్ SNH డిపార్ట్మెంట్, సార్ మెకానికల్ డిపార్ట్మెంట్. సో మెకానికల్కి సంబంధించిన డెవలప్మెంట్, డిజైనింగ్, మెషిన్ యొక్క డిజైనింగ్ సార్ హెల్ప్ చేశారండి. సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఒక పిల్లోడు ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ప్రతి డిపార్ట్మెంట్లోనూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఓకే మేడం, ఇప్పుడు హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో విద్యార్థులు ఎలా ఫీల్ అవుతారు? సార్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మా దగ్గరికి వస్తారండి. సో మా హెల్ప్ తీసుకుంటారు, ఆ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసుకుంటారు. సో ఇష్యూస్ ఏమైనా ఉన్నా రిజాల్వ్ చేస్తారు. సో డెవలప్మెంట్ అంటే స్టూడెంట్ డెవలప్మెంట్ రీతిగానే మేము ట్రైనప్ చేస్తాము. మీరు హెచ్ఓడిగా మీ కాలేజీకి మీకున్న అనుబంధం ఏంటి? సార్ నేను ఇక్కడికి వచ్చాక ఒక విధంగా చాలా డెవలప్ అయ్యాను. ఎందుకంటే పిల్లలతో పాటు నేను నేర్చుకుంటున్నాను. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల నేను ఏంటంటే ఒకప్పుడు ఎంటెక్ 2018లో అట్లా 17లో నేను ఆపేసింది ఇక్కడ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల. లేదంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా నేను డెవలప్ అవడానికి మా మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేస్తున్నారండి. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మా కమ్యూనికేషన్ని ఇంక్రీజ్ చేయడం కానీ ప్రజెంట్ వరల్డ్లో పిల్లలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు కమ్యూనికేషనే డెవలప్ చేసుకోవాలి. సో మా అంతటి మేము డెవలప్ అయ్యి పిల్లలతో కమ్యూనికేట్ చేసి ఎలా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలి, ఇంకా కొత్త వర్డ్స్ ఎలా అనేది మా మేనేజ్మెంట్ మాకు చాలా హెల్ప్ చేస్తారండి. మేడం, చివరగా ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు చదువుతున్న మీ స్టూడెంట్స్ కొత్తగా మీ దగ్గరకు వస్తున్న త్రిబుల్ ఈ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సూచనలు, సలహాలు వారికి కానీ వారి తల్లిదండ్రులు కానీ విద్యార్థి క్రమశిక్షణ వాటిపై మీరు ఇచ్చే సూచనలు, సలహాలు చివరిగా చెప్పండి. అంటే పేరెంట్స్కి నేనేం చెప్తున్నానంటే రెగ్యులర్గా వాళ్ళని మీరు అబ్జర్వేషన్లో ఉంచాలండి. మేమేం చేస్తామంటే ఇక్కడ క్లాస్ వర్క్తో పాటు స్టడీ అవర్స్, ఒకవేళ ఆ స్టూడెంట్ ఏమన్నా బ్యాక్లాగ్ ఉంటే రెమిడియల్ క్లాసెస్ పెడతామండి. కంపల్సరీ ఆ స్టూడెంట్ మీద ఫోకస్ అనేది ఉంటుంది. ఒక 10 మెంబర్స్ని ఒక ఫ్యాకల్టీకి అలాట్ చేస్తాము. ఆ ఫ్యాకల్టీ తనని కౌన్సిలింగ్ ఇస్తారు. సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా సరే ఏంటి ప్రాబ్లమ్స్ అనేది అనలైజ్ చేస్తారు. సో నేనేంటంటే బయట కాలేజెస్కి ఇక్కడికి డిఫరెన్స్ చెప్తున్నానండి. అంతగా ఏ ఫ్యాకల్టీ బయట కాలేజెస్లో పట్టించుకోరు. కౌన్సిలింగ్స్ ఇవ్వడం కానీ అలాంటివి చేయరు. నెక్స్ట్ ఏంటంటే యూనివర్సిటీస్ ఇచ్చిన ఆ లెవెల్లో ఎడ్యుకేషనే మేము ఇక్కడ ఇస్తాము. ఎందుకంటే యూనివర్సిటీస్లో కొన్నిసార్లు క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారండి. ఇక్కడ మేము ప్రత్యేకంగా స్టడీ అవర్స్, అసైన్మెంట్స్, సో ఆ స్టూడెంట్కి ఆ కాన్సెప్ట్ వాడి బ్రెయిన్లో ఇంజెక్ట్ అయ్యే వరకు మేము హెల్ప్ చేస్తామండి. సో దానివల్ల మనకేంటంటే
తన యొక్క పర్ఫార్మెన్స్ పాస్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ నుంచి మా స్టూడెంట్ ఒక అమ్మాయి, తను బి వైష్ణవి, 92% పాస్ పర్సంటేజ్తో వచ్చిందండి. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను స్టూడెంట్ అట్లా రావడం. సో దానికి మేనేజ్మెంట్ కానీ స్టాఫ్ కానీ అందరూ చాలా హెల్ప్ చేశారండి. సో ఈ కాలేజ్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఉంటాయి ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేవి తీసుకొనే మీరు బయటికి పాస్డ్ అవుట్ అవుతారు. తీసుకున్న స్టూడెంట్స్కి సో హిందూ కాలేజ్ తరపున కంగ్రాట్స్ అండి. నెక్స్ట్ ఇంకోటి, మీరు ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని మేము చక్కగా గైడ్ చేస్తాము. సో ప్లేస్మెంట్ ఇచ్చి ఇక్కడ నుంచి పాస్డ్ అవుట్ అనేది చేస్తాము. సో కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్.